వెల్కమ్ టు తుషార్ కిచెన్ అండ్ క్రాఫ్ట్. ఈ వీడియోలో ప్యారెట్ గ్రీన్ పింక్ కలర్ నైలాన్ రోప్స్ 4.5 mm నీడిల్ యూజ్ చేసి బాస్కెట్ స్టిచ్ చేస్తున్నాను. బాస్కెట్ బేస్ కోసం గ్రీన్ కలర్ రోప్ తీసుకున్నాను. ఇలా తీసుకుని సింగిల్ క్రోషెట్ చైన్స్ 2, 3, 15 చైన్స్ స్టిచ్ చేశాను. ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుంచి నీడలు తీసుకొని సింగిల్ క్రోషెట్ చైన్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా లాస్ట్ వరకు స్టిచ్ చేసి 1 చైన్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుంచి నీడలు తీసుకుని డబుల్ చైన్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. ఇలా లాస్ట్ వరకు స్టిచ్ చేసి 1 చైన్ ఎక్స్ట్రా తీసుకొని టర్న్ చేసుకుని డబుల్ చైన్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. ఇలా లాస్ట్ వరకు స్టిచ్ చేసి 1 చైన్ ఎక్స్ట్రా తీసుకుని టర్న్ చేసుకుని సేమ్ ప్రాసెస్లో స్టిచ్ చేయాలి. ఇలా 12 rows స్టిచ్ చేశాను. నెక్స్ట్ కార్నర్స్లో ఎవరి చేయండి 2 times సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. సేమ్ చేయండి, ఇక్కడ 2 times సింగిల్ క్రోషెట్. టూ రోస్ మిడిల్ నుండి 1 సింగిల్ క్రోషెట్, రో మిడిల్ నుండి 1 సింగిల్ క్రోషెట్, 2 rows మిడిల్ నుండి 1 సింగిల్ క్రోషెట్, రో మిడిల్ నుండి 1 సింగిల్ క్రోషెట్. ఇలా ఈ 2 sides స్టిచ్ చేసుకోవాలి. ఈ 2 sides ఎవరు చేయండి 1 time నీడల్ తీసుకుని సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసి 1 row, నెక్స్ట్ రో 1 చైన్ తీసుకుని ఇన్సైడ్ ఉన్న చైన్ నుంచి సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేస్తున్నాను. ఇలా 1 row స్టిచ్ చేసి స్టార్టింగ్ చైన్ నుంచి అటాచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసేటప్పుడు ఇక్కడ పింక్ కలర్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి పింక్ కలర్ రోప్ తీసుకుని వన్ చైన్ తీసుకుని ఇన్సైడ్ ఉన్న చైన్ నుంచి చైన్, నెక్స్ట్ చైన్ 2 chains నుంచి తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇన్సైడ్ ఉన్న చైన్ నుంచి నీడిల్ ఇలా తీసుకోవాలి. నెక్స్ట్ 2 chains నుంచి 1 chain, పింక్ కలర్ రోప్ పై నుంచి నీడల్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ చైన్ 2 chains, రోప్ నీడిల్ పైకి వస్తుంది. 1 chainకి ఇన్సైడ్ ఉన్న చైన్ రోప్ పై నుంచి నీడిల్, నెక్స్ట్ చైన్ 2 chains నుంచి నీడిల్ తీసుకుని రోప్ కింద నుంచి నీడిల్ ఇలా వస్తుంది. ఇలా ఆల్టర్నేట్గా తీసుకుంటూ మొత్తం స్టిచ్ చేసుకోవాలి. మనం ఎంత హైట్ వరకు స్టిచ్ చేయాలనుకుంటున్నామో అంత హైట్ వరకు సేమ్ ప్రాసెస్లో స్టిచ్ చేస్తున్నాను.
పింక్ కలర్ రోప్ తోటి ఇలా స్టిచ్ చేశాను. స్టిచ్చింగ్లో డిజైన్ ఇలా వస్తుంది. ఇక్కడ 1 చైన్ నుంచి తీసుకున్నాను, ఇక్కడ 2 చైన్స్ నుంచి తీసుకున్నాను. నెక్స్ట్ ఓకే 1 చైన్ తీసుకుని ఎవరి చైన్ అండి ఇన్సైడ్ ఉన్న చైన్ నుంచి నీడలు తీసుకుని సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. సెకండ్ రౌండ్ అండి హ్యాండిల్ స్టిచ్ చేశాను. హ్యాండిల్ మిడిల్లో 10 చైన్స్ లీవ్ చేశాను 2 సైడ్స్. చాలా స్మాల్ బాస్కెట్ ఇది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Thank you.